నెక్స్ట్ టాపిక్ నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. అంటే ఇప్పుడు మనం 2 చార్జెస్ ఉంటున్నాయి కదా, 2 చార్జెస్కి మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలియాలి. మరి పాజిటివ్ ఛార్జ్ ఉంది, మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంది. పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ డైరెక్షన్లో వెళ్తుందా? లేదు కదా, అదేంటో చూద్దాం. అసలు ముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి? ఓకే, ఒక ఛార్జ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఛార్జ్ చుట్టూ మనకి ఏముందని చెప్పి మనం ఫ్రీ స్పేస్, ఈ ఫ్రీ స్పేస్ని ఏమంటారు మనకి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. మనకి ఈ ఫ్రీ స్పేస్ కనపడుతుందా? కనపడదు. కాబట్టి ఈ ఛార్జ్ నుంచి మనం ఏం చేస్తామంటే లైన్స్ గీసుకుంటాం. ఈ లైన్స్ని ఏమంటాం మనం? ఇమాజినరీ లైన్స్ అంటాం. దీస్ ఇమాజినరీ లైన్స్ ఆర్ డ్రాన్ అరౌండ్ ది ఛార్జ్. ఇవన్నీ మనకు కనపడతాయా? కనపడవు. అందుకనే వీటిని ఏమంటాం మనం? ఇమాజినరీ లైన్స్ అంటాం. ఈ ఇమాజినరీ లైన్స్ దేని గుండా గీసాం మనం? ఛార్జ్. ఆ ఇమాజినరీ లైన్స్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ద ఇమాజినరీ లైన్స్ డ్రాన్ అరౌండ్ ది ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. మరి ఇమాజినరీ లైన్స్ తీసుకున్నప్పుడు పాజిటివ్ ఛార్జ్కి ఎలా ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్కి ఎలా ఉంటుంది? ఓకే, నేను పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నా. నేను చెప్పిన తర్వాత పాయింట్స్ చెప్తాను, అప్పుడు చూద్దాం. పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నా. మరి పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే అవుట్వర్డ్స్. ఎలా ఉంటుంది? అవుట్వర్డ్స్. అంటే దాని అర్థం ఏంటి మనకి? ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్, పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఛార్జ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వరకు వెళ్తుంది. దేనికి? ఇది పాజిటివ్ ఛార్జ్కి. అదే నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నారు. నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్ తీసుకుందాం. ఏ ఛార్జ్కైనా దాని చుట్టూ ఉండే మనకి ఇమాజినరీ లైన్స్. దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇన్వర్డ్స్. దీనికి ఎలా ఉంది? ఇన్వర్ట్స్. అంటే నెగిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేది ఇన్వర్ట్స్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేది అవుట్వర్డ్స్. అంటే ఇన్వర్ట్స్ అంటే దీనికి ఎలా ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఛార్జ్ వరకు. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన పెట్టారనుకోండి, ఈ రెండు ఏమవుతాయి మనకి? కన్జర్వ్, అవి అవుతాయి, కలిసిపోతాయి. అవునా కాదా? ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మనకి ఎలా ఉంటుంది? అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు లైన్స్ ఏమవుతాయి మనకి? కలుస్తాయి. ఆ కలిస్తే దాన్ని ఏమంటాం మనం? కన్వర్జెంట్ అంటాం. అంటే సపోజ్ గీసుకుంటే దిస్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, దీని పక్కనే నెగిటివ్ ఛార్జ్ గీసుకోండి. డైరెక్షన్ పెట్టుకోండి. ఇది అవుట్వర్డ్స్, దీనికి ఇన్వర్డ్స్. ఇప్పుడు రెండు పక్క పక్కనే పెడితే రెండింటి యొక్క లైన్స్ ఏమవుతాయి మనకి? కలిసిపోతాయి. అలా కలిసినప్పుడు దాన్ని ఏమంటాం మనం? కన్వర్జెంట్ అంటాం. అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ పక్కనే ఉంచితే ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి కన్వర్జెంట్ అవుతాయి. అదేవిధంగా పాజిటివ్ ఛార్జ్ పెట్టారు, ఇప్పుడు అన్లైక్ ఛార్జ్ పెట్టారు. అంటే రెండు పాజిటివ్ ఛార్జ్ని పక్కనే పెట్టాం, లేదా రెండు నెగిటివ్ ఛార్జ్ని పక్కనే పెట్టాం. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏమవుతాయి? గీసుకుందాం. పాజిటివ్ ఛార్జ్ ఈ రెండింటికి ఎలా ఉంటాయి డైరెక్షన్? అవుట్వర్డ్స్.
దీనికి కూడా ఎలా ఉంటాయి, అవుట్వర్డ్స్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏం జరిగింది, రిపల్షన్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కూడా ఏమవుతాయి, ఈ రెండింటికి బయటికి వెళ్ళిపోతాయి ఇలా. దీన్నే మనం ఏమంటాం, డైవర్జెంట్. అంటే ఆన్లైక్ ఛార్జెస్ పక్క పక్కనే ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏమయ్యాయి, కన్వర్జెంట్. అలా కాకుండా లైక్ ఛార్జెస్ రెండింటిని పక్క పక్కనే ఉంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏమయ్యాయి, డైవర్జెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది, డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్, ఎక్కడ ఇది పాజిటివ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉంటుంది నాన్న, నెగిటివ్ ఛార్జ్ వరకు, అంతే కదా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఎక్కడికి వచ్చింది మనకి, నెగిటివ్ ఛార్జ్కి. ఇప్పుడు దీనికి సంబంధించి పాయింట్స్ రాసుకుందాం మనం. ఇప్పుడు డయాగ్రామ్స్ తీసుకున్నాం కదా, పాయింట్స్ రాసుకుందాం. ఏం తెలుసుకున్నాం, ఫస్ట్ పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డెఫినేషన్ రాసుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డెఫినేషన్ ఏంటి, ద ఇమాజినరీ లైన్స్ drawn around the charge. The imaginary lines drawn around the charge is called electric field lines. Drawn around the charge is called electric field lines. అదే పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, అవుట్వర్డ్స్. ఐసోలేటెడ్ అంటే సింగిల్ అని, ఐసోలేటెడ్ పాజిటివ్ ఛార్జ్, ఐసోలేటెడ్ పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ isolated positive charge తీసుకుంటే the electric field lines are outwards. అదే నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే isolated negative charge, isolated negative charge, the electric field lines are inwards. అంటే దాని అర్థం ఇది అవుట్వర్డ్స్ అంటే ఛార్జ్ టు ఫ్రమ్ ఛార్జ్ టు ఇన్ఫైనైట్ అండి. దీనికి ఎలా ఉంటుంది, ఇన్వర్ట్స్ అంటే ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు ఛార్జ్, ఇన్ఫైనైట్ టు ఛార్జ్. నెక్స్ట్ టూ లైక్ ఛార్జెస్ పెట్టినా కానీ టూ అన్లైక్ ఛార్జెస్ పెట్టినప్పుడు ఏమైంది, టూ అన్లైక్ ఛార్జెస్ మధ్య, టూ అన్లైక్ ఛార్జెస్ అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, కన్వర్జెంట్. టు అన్లైక్ ఛార్జెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ to unlike charges the electric field lines are convergent. అదే టూ లైక్ చార్జెస్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ డైవర్జెంట్. నెక్స్ట్ పాయింట్, టూ లైక్ చార్జెస్ the electric field lines are divergent. ఎలక్ట్రాన్కి ఎప్పుడూ కూడా మనం అప్లై చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్.
అది కూడా రాసుకోండి. ద అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్, లేదా ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ the direction of electric field is opposite to electron. అది మనం ఇందా చెప్పుకున్నటువంటి పాయింట్స్ ఇవి. ఫస్ట్ పాయింట్, ద ఇమాజినరీ లైన్స్ డాన్స్ అరౌండ్ ది చార్జ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే ద ఐసోలేటెడ్ పాజిటివ్ ఛార్జ్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ అవుట్వర్డ్స్. అదే నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే ఐసోలేటెడ్ నెగిటివ్ ఛార్జ్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇన్వర్డ్స్. టూ అన్లైక్ ఛార్జెస్ పక్క పక్కనే పెడితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కన్వర్జెంట్. అదే టూ లైక్ ఛార్జెస్ పెడితే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ డైవర్జెంట్. ఎప్పుడైనా ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రాన్కి ఎలా ఉంటుంది అంటే ఆపోజిట్లో ఉంటుంది. నెక్స్ట్ నల్ పాయింట్. మన హెడ్డింగ్లోనే ఉందండి. నల్ అంటే ఏంటి? జీరో. ఏంటి జీరో అయ్యేది మనకి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అయ్యిద్దో ఆ పాయింట్ని ఏమంటామంటే మనం null point. And at which point the electric field is zero is called null point. ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అయిద్దో ఆ పాయింట్ని ఏమంటామంటే నల్ పాయింట్. మరి నల్ పాయింట్ అనేది టూ లైక్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఎక్కడ వచ్చింది, అన్లైక్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఎక్కడ వచ్చింది అంటే ఏం లేదు. సపోజ్ టూ లైక్ ఛార్జెస్ తీసుకున్నా అంటే పాజిటివ్ ఛార్జ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్, Q1 ఇంకోటి ఏంటి Q2. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత? స్మాల్ ఆర్. మన టూ లైక్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు నల్ పాయింట్ అనేది ఎక్కడ వస్తుందంటే ఈ టూ ఛార్జెస్కి మధ్యలో వస్తుంది, బిట్వీన్ టూ ఛార్జెస్. ఓకేనా? లైక్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ నల్ పాయింట్ అనేది ఎక్కడ వచ్చింది? ఇన్ బిట్వీన్ టూ ఛార్జెస్. కాబట్టి ఏమని అడుగుతాడంటే మీకు ప్రాబ్లం కూడా అడుగుతాడు. ఏమనంటే ఫైండ్ ది నల్ పాయింట్ ఫ్రమ్ చార్జ్ Q1 and find the distance at which null point from charge Q1. అంటే నల్ పాయింట్ నుంచి చార్జ్ Q1కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం కనుక్కోమంటాడు. నల్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర నల్ పాయింట్ వచ్చింది అనుకున్నాను కాబట్టి ఆ పాయింట్ ఏమనుకున్నా N అంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అన్నట్టు? జీరో. Q1 ఈ ఇక్కడ నుంచి నల్ పాయింట్ మధ్య డిస్టెన్స్ తెలియదు కాబట్టి డిస్టెన్స్ని ఏమనుకుందాం? X. అప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఏమైంది? R - X. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? X కనుక్కోవాలి. అంటే X అనేది ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ Q1 టు నల్ పాయింట్. అదే మనం కనుక్కోమంటాడు. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ నల్ పాయింట్ టు చార్జ్ Q1 లేదా చార్జ్ Q2 అంటే ఏం చేస్తారు? R - X చేస్తారు. ఎలా కనుక్కుంటాం? E = 0. ఈ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? ఇక్కడ E1. ఈ ఛార్జ్ వల్ల ఇక్కడ వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? E2. E = 0 అన్నప్పుడు ఏమైంది? E1 = E2. E1 అన్న మనకి ఎలక్ట్రిక్ ఫీల్డే, E2 అన్న మనకేంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? 1/4πε0 × Q/R². E1 దగ్గర ఛార్జ్ ఎంత? Q1. డిస్టెన్స్ ఎంత? X. అదేవిధంగా U2 దగ్గర ఛార్జ్ ఎంత? Q2. డిస్టెన్స్ ఎంత? R - X. సబ్స్టిట్యూట్ చేయండి. E1 అంటే 1/4πε0 Q1 డిస్టెన్స్ ఎంత? X కాబట్టి X² = E2 అంటే 1/4πε0 ఛార్జ్ ఎంత? Q2/R - X² 1/4πε0 1/4πε0 ఏమైంది? క్యాన్సిల్. ఈ R - X² తీసుకురండి, Q1 అంటే తీసుకురండి, ఏమైంది? R - X² X² =
Q2/Q1. ఇక్కడ a²/b² ఉంటే ఏం రాసుకుంటారు, a/b² అంటే ఏమైంది మీకు r-x/x² Q2/Q1. ఈ స్క్వేర్ అడిపోతే ఏమైంది రానా, స్క్వేర్ x/x ఈ స్క్వేర్ తీసుకొస్తే ఏమైంది స్క్వేర్ రూట్ అయింది. వాటి స్క్వేర్ రూట్ ఆఫ్ Q2/Q1. ఇక్కడ నాకు కావాల్సింది అంటే x కాబట్టి ఏం చేస్తారు, పైన కూడా x ఉంది కాబట్టి స్ప్లిట్ చేయండి. r/x - x/x Q2/Q1. x ఏమైందన్న క్యాన్సిల్ అంటే ఏం మిగిలింది మీకు r/x -1 వచ్చిందండి. ఈ -1 అటు తీసుకెళ్తే ఏమైంది +1 కాబట్టి r/x స్క్వేర్ రూట్ ఆఫ్ Q2/Q1 మైనస్ అటుపోతే +1. నాకు x కావాలి కాబట్టి ఈ xని తీసుకెళ్ళి మొత్తాన్ని తీసుకొస్తే ఏమైంది x r/√Q2/Q1 +1. ఇది ఫార్ములా. ఎప్పుడు ఈ ఫార్ములా వాడతారంటే 2 లైక్ ఛార్జెస్ ఇచ్చి నల్ పాయింట్ కనుక్కోమన్నప్పుడు. అంటే ఇక్కడ రాసుకోండి మీరు ఏమని 2 లైక్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు నల్ పాయింట్ అనేది ఎక్కడ ఫామ్ అయ్యిద్దని చెప్పా, బిట్వీన్ 2 చార్జెస్. 2 లైక్ ఛార్జెస్ తీసుకుంటే ద నల్ పాయింట్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 చార్జెస్. అదే 2 లైక్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు అన్లైక్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఇది లైక్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఇది, అదే 2 అన్లైక్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు 2 అన్లైక్ ఛార్జెస్ ద నల్ పాయింట్ ఫార్మ్డ్ ఎక్కడ ఫామ్ అయింది, లైక్ అయితే మధ్యలో ఫామ్ అయింది, అన్లైక్ అయితే ఏమైంది బయట ఫామ్ అయింది. అంటే అవుట్ సైడ్ ది 2 చార్జెస్. నల్ పాయింట్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ 2 చార్జెస్. అప్పుడు నల్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, లైక్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది ప్లస్ వచ్చింది కాబట్టి అన్లైక్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది మైనస్. కాబట్టి దేర్ఫోర్ డిస్టెన్స్ కనుక్కోమన్నప్పుడు x r/√Q2/Q1 -1. This is unlike charges. This formula is used like charges. This formula is used unlike charges. This ఈ క్వశ్చన్ ఈ ప్రాబ్లంలో మీకు ఎక్కువగా ఆబ్జెక్ట్లో అడుగుతాడండి ఈ ప్రాబ్లమ్స్. An infinite number of charges, each of magnitude q, are placed on x-axis at a distance of 1, 2, 4, 8 meters from origin. Find intensity of electric field. ఇది మీకు ఆబ్జెక్టివ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. x-axis అన్నాడు కాబట్టి ఒక x-axis తీసుకుందాం. ఫస్ట్లో స్టార్టింగ్ ఉండేది మనకేంటి ఆరిజిన్ ఓ. చార్జెస్ ఏమన్నాడు ప్లేస్ చేశాడు ఎక్కడెక్కడ 1 మీటర్ 2 మీటర్ 4, 8 అంటే 0 స్టార్ట్ అయిన ఇక్కడ ఏమనుకుందాం 1 అనుకోండి. ఇది 2 మీటర్స్, ఇది 4, ఇది 8 అలా అండ్ సో ఆన్. వాడేమన్నాడు 1 మీటర్ దగ్గర ఒక ఛార్జ్ ఉందన్నాడు, 2 మీటర్ దగ్గర ఒక ఛార్జ్ ఉందన్నాడు, 4 మీటర్స్ దగ్గర ఒక ఛార్జ్ ఉందన్నాడు, 8 మీటర్స్ దగ్గర ఒక ఛార్జ్ ఉందన్నాడు. వాడు ఒక ప్లస్ క్యూఏ కావాలి అన్నీ కూడా ఉన్నాయండి మనకి ఒకే ఛార్జ్. లైక్ ఛార్జెస్ ఏ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా మనం ఏం తీసుకున్నాం ప్లస్ క్యూ ఏం పెట్టలేదంటే దాని అర్థం ఏంటి మనకు ముందు ప్లస్ ఉన్నట్టు క్యూ. అంటే మీకు ఇప్పుడు డిస్టెన్స్ తీసుకున్నారనుకోండి ఆరిజిన్ నుంచి 1కి మధ్య డిస్టెన్స్ ఎంత 1, అలానే ఆరిజిన్ నుంచి 2కి మధ్య డిస్టెన్స్ ఎంత 2, అలానే దీనికి డిస్టెన్స్ ఎంత 4, అలానే దీనికి డిస్టెన్స్ ఎంత 8. వాడు ఏమంటున్నాడంటే ఈ ఆరిజిన్ దగ్గర వచ్చేటువంటి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. సేమ్ ఈ ఛార్జ్ వల్ల ఇక్కడ వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి మనకి E1, ఈ ఛార్జ్ వల్ల మనకు వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి E2, ఈ ఛార్జ్ వల్ల మనకు వచ్చేది ఏంటి E3,
ఈ ఛార్జ్ వల్ల మనకు వచ్చేది ఏంటి E4. అన్నీ కూడా ఎక్కడ యాక్ట్ చేస్తున్నాయి మనకి ఆరిజిన్. కాబట్టి ద టోటల్ నెట్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ E2 ప్లస్ E3 ప్లస్ E4 ప్లస్ అండ్ సో ఆన్. ఈజ్ ఈక్వల్స్ టు E1 అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకేం తెలుసు, క్యూ తెలుసు, డిస్టెన్స్ తెలుసు. ఈ క్యూ ఛార్జు డిస్టెన్స్ తెలిసే ఫార్ములా ఏంటి 1/4πε0 ఇంటూ Q/r². కాబట్టి E1 అంటే ఏం రాసుకుంటాం 1/4πε0 ఇంటూ ఛార్జ్ అంటే ఎంత Q/డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ ఎంత 1, కాబట్టి 1² అంటే ఎంత అయింది 1 అయింది నాన్న. ప్లస్ E2 అన్న 1/4πε0 ఇంటూ ఛార్జ్ ఎంత Q, డిస్టెన్స్ ఎంత 2, కాబట్టి 2² అంటే ఏమైంది 4. ప్లస్ E3 అంటే 1/4πε0 ఇంటూ E3 దగ్గర ఛార్జ్ ఎంత Q, డిస్టెన్స్ ఎంత 4, కాబట్టి ఏమొస్తుంది మీకు Q/4² అంటే ఎంత 16. ప్లస్ E4 అంటే 1/4πε0 ఛార్జ్ ఎంత Q, డిస్టెన్స్ ఎంత 8, కాబట్టి Q/8² అంటే ఎంత 64. ఫార్ములా రాసుకోండి ఇది లేదంటే. EF అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ Q/r². అది ఫార్ములా. R అంటే ఏంటి డిస్టెన్స్, 1² అంటే 1, 2² అంటే 4, 4² అంటే 16, 8² అంటే 64. వీటన్నిటిలో ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ 1/4πε0 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అలా అని ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. కాబట్టి ఏం కామన్ తీయచ్చు మీరు ఈజ్ ఈక్వల్స్ టు Q/4πε0 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది మీకు 1/1 అంటే 1 ప్లస్ ఇక్కడ Q/4πε0 పోతే ఏం మిగిలింది 1/4 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది 1/16 ప్లస్ 1/64. దట్ ఈజ్ ఈక్వల్స్ టు Q/4πε0. ఇక్కడ 1, 1/4, 1/16, 1/64 ఇవన్నీ ఎలా ఉన్నాయి మీకు అంటే ఏపీలో ఉన్నాయా, జీపీలో ఉన్నాయా, హెచ్పీలో ఉన్నాయా? ఇప్పుడు డిఫరెన్స్ చేస్తే 1/4 - 1 అంటే ఎంత, లేదా 1 - 1/4 అంటే ఎంత 1/3, 1/4 - 1/16 అంటే ఎంత 3/16. అంటే ఇప్పుడు డిఫరెన్స్ మనకు సేమ్ వచ్చిందా లేదు, కాబట్టి అవి ఏపీలో ఉండవు. నెక్స్ట్ జీపీ చూద్దాం. జీపీ అంటే ఏంటి, మనకి ఏమైనా పక్క దాన్ని రేషియో చేస్తే ఏం రావాలి ఈక్వల్ రావాలి. ఓకే, ఈ రెండింటి మధ్య రేషియో చూడండి 1/4/1 అంటే ఎంత 1/4. అదే ఈ రెండింటి మధ్య రేషియో చూడండి 1/16/1/4 అంటే ఎంత 1/4. ఈ రెండింటి మధ్య రేషియో చూడండి 1/64/1/16 అంటే ఎంత 1/4. ఏ రెండింటి మధ్య రేషియో తీసుకున్నా మీకు ఎలా ఉంది సేమ్గా ఉంది. కాబట్టి ఇవన్నీ ఎలా ఉన్నట్టు మీకు జీపీలో ఉన్నట్టు. జీపీలో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి A/1 - R. జీపీలో ఉండే ఫార్ములా ఏంటి మనకి A/1 - R. ఏ అంటే ఏంటి ఫస్ట్ ఉన్నటువంటి వాల్యూ, R అంటే ఏంటి రేషియో. కాబట్టి ఇక్కడ మనకి ఏ అంటే ఎంత ఫస్ట్ ఉన్న వాల్యూ ఎంత 1/1 ఏవైనా రెండింటి మధ్య రేషియో ఎంత 1/4. 1 - 1/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు Q/4πε0 ఇంటూ 1/1 - 1/4 అంటే 3/4. ఈ 4 ఏమైంది క్యాన్సిల్, అప్పుడు 3 × πε0 3πε0. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్ట్స్ ఎట్ ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర మనకి యాక్ట్ చేస్తున్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్.